ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ఇప్పుడు పతంగులు పైకి ఎగరేస్తారు, వాడి పతంగిని వీడు తెంపాలి, అదొక కాంపిటీషన్. దాంట్లో పందెం కాసే వాళ్ళు ఉంటారు, సరదాగా చేసే వాళ్ళు ఉంటారు, అంతవరకు బాగానే ఉంది. మరి అవతలోడి పతంగి తెగాలి అంటే నా మాంజా స్ట్రాంగ్గా ఉండాలి. నా మాంజా స్ట్రాంగ్ ఉండాలంటే ఇక వెతుక్కోండి, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ దేశం నుంచి. ఇప్పుడు చైనా మాంజా అంటారు, కొంతమంది ఇంట్లోనే తయారు చేస్తున్నారు. ఈ మన సోడా సీసాలు, పాత థమ్సప్ సీసాలని పౌడర్ చేయడం, మన రాళ్ళతో రుబ్బు రోళ్ళల్లో పౌడర్ చేసి ఇంకేవేవో కలిపి, ఆ రెసిపీలు కూడా ఉన్నాయి మీకు దాంట్లో యూట్యూబ్లలో చూసి ఈ అప్లోడ్ చేసిన వాళ్ళు అనాలి. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి అందుబాటులో అన్నీ పెడతారు, ఇన్స్టాలో యూట్యూబ్లో ఎలా చేయాలి అని. రానోడు కూడా నేర్చుకొని ఆ ముద్దలు చాలా ప్రమాదం. అది సీసం, దాన్ని అలా పట్టుకొని నార్మల్ దారాలకి గట్టిగా పూస్తూ ఉంటే అవి ఏదో ఒక టెక్స్చర్ని తెచ్చుకొని స్ట్రాంగ్గా తయారవుతున్నాయి. ఈ స్ట్రాంగ్ టెక్స్చర్ పైకి వెళ్ళిన తర్వాత ఆ సీసం తాకిడికి అవతలోడి పతంగి తెగాలి. నీదే ఇంత స్ట్రాంగ్ ఉంటే నాది ఇంకా స్ట్రాంగ్ ఉండాలని వాడు చైనా మాంజలో, ఇంకేం మాంజలో, ఇంకేదేదో ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవడం. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా వస్తున్నాయి ఇవన్నీ కూడా. డైరెక్ట్ రోడ్ల మీద అమ్మొద్దని చెప్పేసి పోలీసులు అప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ అదేంటి బయట మామూలు దారాలే ఉంటున్నాయి, లోపల నుంచి ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారు. అంటే ఇదే టైంలో ఎప్పుడు వినాయక చవితికి అదే సీజన్ కదా వీళ్ళకి అమ్ముకోవడానికి. సేమ్ సంక్రాంతికే పతంగులు అమ్మాలి, ఖచ్చితంగా వాడికేమో అదే కావాలని అడుగుతున్నాడు. మనం తెచ్చి అమ్మితే ఇదే బిజినెస్ అని చెప్పేసి సింపుల్ చెప్పాలంటే బెల్ట్ షాప్ వ్యాపారం చేసినట్టే లోపల తెచ్చి వందలకి వేలకి వీళ్ళకి విక్రయిస్తుండడం. వీళ్ళు అదే పనిగా కొనుక్కొని కాంపిటీషన్స్లో పాల్గొనడం. మీరు షాపులలో తిరిగితే నిజంగా పోలీసులకి దొరుకుతాయో లేదో తెలియదు, కానీ ఫెస్టివల్ రోజు రోడ్డు ఎక్కితే మాత్రం అందరి చేతుల్లో ఇవే మాంజాలు. సరే, ఇంతవరకు బాగానే ఉంది మీ ఫెస్టివల్, ఓకే, సరదాగా చేసుకుంటున్నారు, గడుపుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. తర్వాత వాడి కైట్ నువ్వు కోస్తున్నావు, నీ కైట్ వాడు కోస్తున్నాడు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి పడుకుంటున్నారు. బట్ తెగిన పతంగులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా మీకు? నీకే దొరకాలని ఏముంది, ఆకాశంకి వెళ్ళింది. అది ఎటెటెటో ఎగిరి ఆ చెట్టు మీద, ఈ బిల్డింగ్ మీద ఎక్కడో పడుతున్నాయి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి పాపం రోజు వెళ్ళే రోడ్లు కదా, వాళ్ళకి తెలియదు. చిన్న వేగమైన అతివేగమైన ఎలా వెళ్ళినా అది వాళ్ళ గొంతులకి తగులుతున్నాయి. తీస్తే గొంతు కోసుకుపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. నాట్ ఓన్లీ వీళ్ళే కదా, ఆకాశంలో పక్షులకు కూడా అక్కడ ఇబ్బందే, కింద ఇబ్బందే. ఎవరికేం తెలుసు, మా పతంగి దొరికింది అంటే వాడు లాగుతున్నాడు దాని తారాన్ని. తాడు లాగినా కూడా చేయి కోసుకుపోతుంది, అంత ఇదిగా ఉంది. అండ్ ఆ కోసుకున్న తర్వాత కూడా సెప్టిక్ అవుతున్నాయి. ఇప్పుడు అవన్నీ నువ్వు ఏవో అడ్డమైన రసాయనాలన్నీ కదా చేసేది. ఆ సీసం ఒంట్లోకి వెళ్ళి ఆ చెయ్యంతా వాచి ఇంకేదో అయ్యి లాస్ట్కి అయితే ప్రాణాలే పోతున్నాయి. విషయమే, ఇంకంతమించి ఏముంది. సో సెలబ్రేషన్ లాగానే ఉండాలి. హోలీ వచ్చినప్పుడు ప్రమాదకరమైన రంగులు, దీపావళి వచ్చినప్పుడు అడ్డదిడ్డమైన క్రాకర్లు, ఇప్పుడు పతంగుల పండుగ వస్తున్నాయేమో అడ్డదిడ్డమైన మాంజాలు. ఏదైనా పండగ ఉండేది మనం హాయిగా సెలబ్రేట్ చేసుకోవడానికి, కానీ వాళ్ళ ప్రాణాలు వీళ్ళ ప్రాణాలు తీయాలని ఎక్కడ రూల్ లేదు. మన వల్ల ఇబ్బంది జరుగుతుంది అని తెలిసినప్పుడు మనం కూడా దానికి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే నువ్వు కొంటావు 1000 రూపాయలు ఇచ్చి మాంజా, అది ఎవడి ప్రాణం తీస్తుందో నీకు తెలియదు కదా. అప్పుడు మనం ఎందుకు కొనాలి? మనం కొనడం ఆపేస్తే అమ్మేవాడు కూడా ఆపుతాడు, ఎవడు కొనట్లేదు, ఇది చాలా స్ట్రిక్ట్ అని. రోడ్డు మీద ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళిందంటే పోలీసులకు వెళ్ళి ఏంటి గాల్లో వెతుక్కుంటారా చెప్పండి, హెలికాప్టర్లు వేసి ఎవడెవడు వాడుతున్నాడు అని. సో షాపులలో అమ్మడము నేరమే, కొనేవాడు కూడా నేరస్తుడే. మీరు చేసే ఆ చిన్న సెలబ్రేషన్ పనికి, ఆ చిన్న ఆనందం, ఆ గంటలో పొందే ఆనందం కోసం ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చైనా మాంజాలు అసలు వాడకండి. నీట్గా ఎగరేసుకోండి, హ్యాపీగా ఎగరేసుకోండి. ఇప్పుడు వాడి పతంగి తెంపితే నీకు ఒరిగేది ఏమీ లేదు. అందమైన పతంగులు కొంటారు, చాటంత ఉంటాయి, రకరకాల షేపుల్లో ఉంటాయి. హాయిగా ఎగరేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఎంత దూరం పోతే అంత కాంపిటీషన్ పెట్టుకోండి, ఇనఫ్, చాలు, అంతే. సెలబ్రేషన్ అయిపోయిందా, ఇంటికి వచ్చామా, అట్లా కాకుండా చైనా మాంజాలను అయితే దయచేసి వాడకండి. థ్యాంక్ యూ సో మచ్.